పరిటాల శ్రీరామ్ పోటీ అక్కడి నుంచే. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి అన్ని నియోజకవర్గాల్లో వారికి అనుమయులు, మద్దతుదారులు ఉన్నారు. 2005లో పరిటాల రవీంద్ర హత్య తర్వాత ఆయన సతీమణి సునీత తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలతో పాటు 2009, 2014 ఎన్నికల్లో సైతం ఆమె గెలుపొందారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సునీతకు మంత్రి పదవి కూడా దక్కింది. అయితే శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో వచ్చే ఎన్నికల్లో కొన్ని చోట్ల యువ నాయకులు రంగంలో దిగనున్నారు. ముఖ్యంగా అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి ఈసారి తండ్రికి బదులు అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి సైతం తన తండ్రికి బదులు తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటువంటి తరుణంలో ఈసారి శ్రీరామ్ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవకుండా ఆ తర్వాత ఎన్నికల వరకు వేచి ఉండాల్సి వస్తే ఆ ఇద్దరు యువ నాయకుల కంటే శ్రీరామ్ ప్రజాప్రతినిధిగా జూనియర్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీరామ్ ఎలాగైనా సరే ఈసారి పోటీ చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ చేసేలా అంతా కలిసి అధినేత చంద్రబాబును ఒప్పిస్తే అతను జిల్లాలో ఎక్కడి నుంచైనా బరిలో నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. జిల్లాలో 4-5 నియోజకవర్గాలపై సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అధినేత కూడా ఈ నియోజకవర్గాల్లో మార్పులపై దృష్టి పెట్టారని భావిస్తున్నారు. ఇటువంటి నియోజకవర్గాల్లో కళ్యాణదుర్గం కూడా ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఉండగా ఈసారి ఆయన టికెట్ ఇవ్వద్దంటూ అక్కడ ద్వితీయ శ్రేణి నాయకులు నిరసన గళం వినిపిస్తున్నారు. ఇటువంటి తరుణంలో కళ్యాణదుర్గం నుంచి బరిలో నిలిస్తే ఎలా ఉంటుంది శ్రీరామ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని 5 మండలాలకు గాను 2 మండలాలు రాప్తాడు నియోజకవర్గానికి ఆనుకునే ఉంటాయి. ఈ నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి కేడర్ ఉంది. దీంతో ఇక్కడ నుంచి పోటీపై శ్రీరామ్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. అయితే కుటుంబంలో ఇద్దరికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకపోతే పరిటాల కుటుంబాలకు మొదటి నుంచి కంచుకోవడైన పెనుకొండ నియోజకవర్గం నుంచి సైతం శ్రీరామ్ పోటీ చేసేందుకు అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఈసారి హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి బరిలో నిలవాలని అధినేత చంద్రబాబు గట్టిగా చెబితే ఆయన పోటీ చేయక తప్పదు. అదే జరిగితే పెనుగొండ అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం కల్పించాలని శ్రీరామ్ కోరే అవకాశాలున్నాయి. మొత్తానికి శ్రీరామ్ పోటీ చేయించాలని పరిటాల సునీత గట్టిగా పట్టుదలతో ఉన్నారు. వేచి చూద్దాం ఏం జరగనుందో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.